ఇవాళ మనం వార్తలు కాంట్రవర్సీస్ ఉండే ప్రపంచం నుంచి కొంచెం దూరంగా వచ్చి మురుకులు ఎలా చేయాలి. కొంచెం ఇది ఇండియా మ్యాప్లో వచ్చింది. ఇప్పుడు ఇది బాగా అయిపోయినట్టుందండి, కాలిపోయింది. బూరెలు ఎలా చేయాలి, ఇవి రెండు ట్రై చేస్తాను, రెండు ఫ్లాప్ అయ్యాయి. చిన్నప్పుడు మీరు ఎలా దసరా పండుగకి ఏం చేసేవారు? అంటే అమ్మ మాకు ఎప్పుడు బొబ్బట్లు. ఇప్పుడు మేము వేసిన మేమే తినచ్చా అండి? ఒకసారి రుచి చూద్దామని. అందులో దశమి విజయదశమి అంటే మీ పేరే ఉంది. విజయదశమిలో నా పేరు ఉంది కానీ విజయం ఎక్కడ ఉంది? లేదు. మీరు ఇన్ని చేయిస్తున్నారు, మీకు విజయం లేకపోవడం ఏంటి? అది వాళ్ళ విజయం. రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఫుడ్, పండగలు ఇవన్నీ అసలు ఇష్టం లేదని చెప్పి, మీరేమో అసలు ఇంత ఎక్స్పర్ట్. ఇవన్నీ తినరు, కాకపోతే అప్పుడు ఆయన మూడు చెప్పలేదు. అందరికీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పండగ సీజన్ జోరుగా సాగిపోతుంది. మన మామూలుగా పండగలు అంటే ఎన్ని వ్రతాలు, నోములు, పూజలు ఎన్ని చేసినా కూడా అన్నీ ఎక్కడో అక్కడ భోజనంతో, ఆహారంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఏ పండగ అయినా సరే. ఇవాళ మనం పిండి వంటలు ఎలా చేయాలి నేర్చుకోబోతున్నాం. మామూలుగా బిజీగా వార్తలు, కాంట్రవర్సీస్ ఉండే ప్రపంచం నుంచి కొంచెం దూరంగా వచ్చి వంటలు ఎలా చేసుకోవాలి, మురుకులు ఎలా చేయాలి, బూరెలు ఎలా చేయాలి అన్నీ స్వయంగా చూసి తెలుసుకోబోతున్నాం మనం. ఇక్కడ వశిష్ఠ వారి స్వగృహ ఫుడ్స్లో ఉన్నాం అనమాట. ఇక్కడ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు, అంటే లార్జ్ క్వాంటిటీస్లో పాకం ఎక్కడ కూడా తప్పకుండా ఎలా చేయాలి, ఇదే ఇవాళ మన ప్రత్యేకమైన కార్యక్రమం. ఓకే, సో ఐఎమ్ హియర్ అండ్ అరే ఇదేంటి స్వప్న, మీరు వచ్చారండి ఇక్కడ? ఇది మాదే. అవునా, మీరా ఇది? మీరు వంట చేస్తున్నారా? నేనే చేస్తాను. మీరు వంట కూడా చేస్తారా? అయ్యో, మరి నేనే చేస్తాను. పండగ స్పెషల్సా? పండగ స్పెషల్స్, బూరెలు, బొబ్బట్లు, దసరా కదా ఇప్పుడు. అవును, అవి చేస్తాను. అయితే నేను పండగ షూటింగ్ చేసుకోవడానికి వచ్చాను. రవి గారు ఉంటే ఆయనతో మాట్లాడాను. అవునా, అట్లా చెప్పలేదు. షూటింగ్ ఎప్పుడు చెప్పలేదు. మిమ్మల్ని అడగలైతే రెసిపీలు అడగమ్మా. అసలు ఆర్జీవి గారి ఇంట్లో వంట చేస్తారా, స్విగ్గీ చేస్తారా అని ఒక పెద్ద డౌట్. ఆర్జీవి గారు అంటే ఆయన వన్ అండ్ ఓన్లీ. ఆయన తినకపోయినా మేము వండుకుంటాం. ఆయన తింటారా లేదా? ఆయన ఇష్టం అన్నీ, కానీ టైం చూసి పెడతాం. రైట్. ముందు అసలు భీమవరంలో వంటలు చాలా ఫేమస్ కాబట్టి మీ ఊరి వంటలన్నీ మాకు చెప్పండి. ఇక్కడ చక్కగా వేడివేడిగా నూనె కాగుతోంది, చూస్తేనే అసలు ఇప్పుడు నూనె చూస్తేనే అన్ని రెడీ చేస్తాము, వేస్తాం అనమాట. ఇప్పుడు పండగ దగ్గరికి వస్తుంది కదా, అన్ని వేస్తాం. అసలు మెయిన్ కుకింగ్లో బెస్ట్ చిట్కా ఏంటి చెప్పండి ఫస్ట్, అసలు టు స్టార్ట్ ఆఫ్. మీరు మీ అనుభవం. మంచి చిట్కానా? మంచి నూనె. మంచి నూనె ఉండాలి. నూనె ఫస్ట్ బాగుండాలి. అది బాగుండడం అంటే మా ఇంట్లో మా వాళ్ళందరూ, అంటే ఇది మాదే కదా, నేను అది చాలా మెయింటైన్ చేస్తాను. అది సిస్టర్ ఫుడ్స్లో మేము చాలా ఇంపార్టెంట్. డబ్బులు తక్కువ ఎక్కువ అని కూడా ఆలోచించాను. ఫస్ట్ మంచి క్వాలిటీ నూనె ఉండాలి. తర్వాత ఈ బెల్లం, సపోజ్ బూరెలు, బొబ్బట్లుకి బెల్లం మేము అక్కడ ఊరి నుంచి తెచ్చుకుంటాం. మీరు చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తీపి గారెలు రుచి చూపించారు ఒకసారి. అవును, తీపి గారెలు కూడా మీ స్పెషాలిటీ అనుకుంటారు ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మనం కుర్చీ వేసుకుని కూర్చుని బోల్డ్ కబుర్లు చెప్పుకోవాలి. సో స్టే ట్యూన్డ్. వంటలు చూస్తూ, వంటలు నేర్చుకుంటూ బోల్డ్ అని కబుర్లు అనమాట కమింగ్ అప్. తప్పకుండా. ఇప్పుడు పిండి వంటలు అంటే పిండితో చేసే వంటలు కాబట్టి పిండి వంటలు కదా. పిండితో చేసే వంటలు, పిండి వంటలు. ఇప్పుడు ఏంటంటేనమ్మా, యాక్చువల్గా ఇవాళ పొద్దున్న బూరెలు, తర్వాత పాకం గారెలు, బెల్లం పాకం గారెలు పొద్దున్న చేసేసాం, అయిపోయినాయి. ఇంకా ఇక్కడ ఎక్సలెంట్ వీళ్ళందరూ, ఈ మా టీం అందరూ అద్భుతంగా వండుతారు. వావ్. కానీ గులాబీ పూలు కష్టం చాలా. గులాబీ పూల, గులాబీ, వీటిని గులాబీలు అంటారు. ఇప్పుడు ఇవి వేయబోతున్నవి, అవి నేను ఉండాలి కంపల్సరీ. పాట పాడచ్చా? నేను పాడ. రోజ్ 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 రోజా పువ్వా, అది రోజా పువ్వా. రోజా పువ్వు కన్నా డెలికేట్. అంతేనా? ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగిందంటే ఆ పువ్వు సరిగ్గా రాదు. ఒకటి పాడైతే నూనె అంతా పోతుంది. ఓకే, అందుకని నేను దగ్గరుండి చేపిస్తాను ఇవి మాత్రం. రైట్. మిగతావన్నీ వీళ్ళు చాలా స్పెషలిస్టులు, చాలా బాగా చేస్తారు. రైట్. బట్ రాజులు బూరెలు, రాజులు బెల్లం గారెలు అయితే ఎవ్వరు చేయలేరు. అది అవునా? రాజుల బూరెలు కొంచెం చిన్నగా ఉంటాయి కదా, అంటే పైన పల్చగా ఉంటుంది. సోయి ఏంటో తెలుసుకోదు, తోపు. లోపలేమో ఫుల్ ఉంటుంది తీపి, ఆ బెల్లం అవన్నీ ఇంకా మాకు స్పెషలిస్ట్, చాలా బాగుంటాయి. అందులో ఈ వశిష్ఠ ఫుడ్స్ చాలా స్పెషల్. అది సో ఏంటంటే ఎక్కడ సిటీలో ఈ టేస్ట్ అయితే దొరకదు. అంటే మాది అని కాదు, నువ్వు కావాలంటే చూడు. రైట్. అయితే ఇప్పుడు చూడబోతున్నావు, దీనిలో ఏమేమి వేస్తారు పిండిలో? మీకు కొంచెం ఒక మోస్తారు. గులాబీలో మైదా పిండితో చేస్తారు. ఓహో, మైదా పిండి అది స్వీట్గా ఉంటుందా?
లైట్ స్వీట్, చక్కెర పాకం చాలా లైట్ స్వీట్ ఉంటుంది, ఎవరికైనా నచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ తీపి ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు మీరు ఎలా పండగ అంటే దసరా పండగకి ఏం చేసేవారు? చిన్నప్పుడా అంటే ఇప్పుడు ఇదేమో మా అత్తగారు వైపు నేర్చుకుంటున్నారు. పుట్టింట్లో దసరా అంటే అమ్మ మాకు ఎప్పుడు బొబ్బట్లు, తర్వాత అదేంటి ఉండ్రాళ్ళు, మాకు ఏది ఇష్టం. దసరా వినాయక చవితి అని కాదు, ఏదైనా మాకు ఏది ఇష్టమో చేసేసి. సో ఆర్జీవి గారు ఇదంతా మా అత్తగారి వైపు. అవునా? అసలు అంటే మా మరిది గారిది ఇది ప్లేస్, ఈ వశిష్ట ఫుడ్స్ మా మరిది గారు. ఎక్సలెంట్ వర్క్, వీళ్ళ టీం అందరూ ఎక్సలెంట్ జాబ్ చేస్తారు. చూసాక ఎంత ప్రశాంతంగా ఉందో, అంత వంటలు అవుతున్నా. ఇప్పుడు ఆయన చక్కగా అలా గులాబీ అలా వేస్తారనమాట. అది ఎక్కడ చూడు, అది చూసాక నేనే నేర్పించాను. అది ఇవా ఇలా వేయాలని. ఇది రాజు కూడా వేయిస్తే రాజులకి వస్తుంది. అది చక్కగా పూలాగే ఉంది చూస్తుంటే. అది చాలా బాగుంటాయి. ఎంత బాగుందో అసలు చూడడానికి. ఇది మాడకుండా ఉండాలంటే ఏం చేయాలో అంటే ఆ మంట మెయింటైన్ చేయాలి. మంట మెయింటైన్ చేయాలి. ఎక్కువ తగ్గినా కూడా బాగుండదు, పెరిగినా కూడా బాగుండదు. అది కరెక్ట్గా వేయాలి. ఆ వేపు కూడా కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ తక్కువ అవ్వకూడదు. పర్ఫెక్ట్ గులాబీ పువ్వు మనం చెప్పంగానే అక్కడ మంట చక్కగా పెంచుతున్నారు చూసారా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా స్వప్న, ఒకటి ఇన్ఫర్మేషన్ నీకు. ఏవైతే వేస్తున్నారో అవి వేయనప్పుడు నూనెలో ముంచేసి ఉంచుతారు. ఓహో, ఎందుకలా అంటే అది నువ్వు వాడకుండా సడన్ గా వాడితే సరిగ్గా రావు. ఓహో, నూనెలోనే ఉంటాయి. దోశ పెన మీద ఫస్ట్ దోశ రాదు, అలాగే నూనెలోనే ఉంటాయి. ఇంట్లో కూడా కొంతమంది వేసుకుంటారు కదా, వాళ్ళది ఎప్పుడు నూనెలోనే ఉంచేస్తారు. ఓకే, అయితే రావు. కానీ నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆర్జీవి గారు అసలు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఫుడ్, పండగలు ఇవన్నీ అసలు ఇష్టం లేదని చెప్పి, మీరేమో అసలు ఇంత ఎక్స్పర్ట్. అంటే ఆర్జీవి గారికి ఇవన్నీ తెలియదు కదా, తింటారు. ఇవన్నీ బ్యాక్ స్క్రీన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ తినరు. బూరెలు, బొబ్బట్లు, ఉండ్రాళ్ళు అవన్నీ చాలా ఇష్టం. కాకపోతే అప్పుడు ఆయన మూడు చెప్పలేదు. సో శరన్నవరాత్రులు ఇంతకంటే అంటే మామూలుగా ఈ నైవేద్యాలు లేకపోతే పిండి వంటలు చేయడం మినహా మీకేం గుర్తున్నాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు? చిన్నప్పుడు అంటే వినాయక చవితి అంటే అక్కడ పత్రి ఇప్పటిదాకా కొనుక్కోవడం కాదు కదా. అవును, అన్ని తోటల్లో అన్ని తిరిగేసి కాళ్ళు చెట్లు ఎక్కి తెచ్చేవాడు రాము పత్రి అంతా. అవునా? అంటే అప్పుడు భక్తికి సంబంధం లేకుండా వర్క్ మీద ఇంట్రెస్ట్. ఓహో, అవన్నీ అమ్మకు తీసుకొచ్చేస్తే అమ్మ సంతోషపడుతుంది. ఏమేమి తెచ్చేవారు చెప్పండి? సీతాఫలాలు, పచ్చి సీతాఫలాలు, బత్తాయిలు, ఆ ముళ్ళకాయలు ఉంటాయి కదా, అవును ముళ్ళకాయలు, పాలవెల్లి, ఇవన్నీ వినాయక చవితి. అవన్నీ మన వినాయకుడిని కూడా మట్టి తీసి చేసి పట్టుకొచ్చేవాడు. ఇది చాలా చాలా ఒక పెద్ద అంటే అలా బ్రేకింగ్ న్యూస్. అదేంటంటే వర్క్ మీద ఇంట్రెస్ట్, ఏదో ఒకటి చెయ్యాలి అని. తర్వాత దసరా అంటే ఎలాంటి వాతావరణం ఉంది ఇంట్లో? అంటే 9 రోజుల పాటు మనకి విజయదశమికి ముందు. దసరా అంటే 9 రోజులు మాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఏముంటుంది? దసరా అంటే 9 స్వీట్లు ఇష్టం, నచ్చుతాయి. ఓహో, అరిసెలు, రాజుల స్పెషల్స్ అవి. అరిసెలు, బూరెలు, గారెలు, పులిహార, పొంగలి, తర్వాత తీపిగారులు. అంటే మామూలు గారులు, తీపిగారులు రెండు. తీపిగారులు అంటే బెల్లం గారు. అవును, అంటే బెల్లం పాకంలో వేస్తారు. బెల్లం పాకంలో వేస్తారు. పాకం కరెక్ట్గా రావాలి, అంటే ఆ పాకం ఏంటంటే గారెకి పట్టుకోదు, వదిలేస్తారు. అది అప్పుడు గారె సప్పగా బాగా పట్టుకునే. వీళ్ళందరూ చాలా స్పెషలిస్ట్, చాలా బాగా చేస్తారు. అయినా సరే కొన్నిటికి నేనే కూర్చుని అందుకే ఇక్కడ కూర్చున్నాను ఇవాళ స్టార్టింగ్. ఇవన్నీ స్వీట్లు చెప్పారు ఆయన. ఎక్కడ మురుకులు? అవి జంతికలు. అదే ఈ జంతికలు, ఇవి ఈ బెల్లం గారెలు ఇవన్నీ రాజుల వంటలు ఆంధ్ర. ఎంత ఈజీగా వేసేస్తారంటే ఆయన అలా. చూసా కదా ఎంత బాగా వేస్తున్నారు. అది మేము ఒకటి అందరూ అంతే చాలా బాగా వేస్తారు. అదే ఒకటి మేము వేయచ్చండి. వేయచ్చమ్మ. ఇంతేనండి, అంతే, దాదాపు అంతే కదా. కొంచెం ఇది ఇండియా మ్యాప్లో వచ్చింది ఈ విధంగా అనమాట. ఈ విధంగా జంతికలు వేయడం నేర్చేసుకుంది. ఇప్పుడు వచ్చినా ఇక్కడ నీకు జాబ్ గ్యారంటీ. అంతేగా. ఇప్పుడు ఇది బాగా వేగిపోయినట్టుందండి, కాలిపోయింది అది. అది ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వేనా? ఇప్పుడు ఈ రోజ్ పూలు కాదు, దాని పేరు గులాబీ. గులాబీ రేకులు, గులాబీ పువ్వులు. ముందేమో దాన్ని నూనెలో పెట్టుకోవాలి, అలా కంపల్సరీ పెట్టాలి. అది మర్చిపోయామంటే ఇక్కడ అంతే. ఇవి చక్కగా అలా వేగుతున్నాయి, అలా వేగుతున్నాయి. అలా చూడు, నీళ్ళల్లో పువ్వుల్లాగా. స్టీమ్ రావాలా? స్టీమ్ ఇప్పుడు ఎలా వస్తుంది దీనికి? ఆయిల్ అది వేడెక్కుతుంది కదమ్మా, అందులోంచి వస్తుంది.
అది ఇప్పుడు చక్కడ వేడి 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 జంతికలు రెడీ అయిపోయాయి. కరెక్ట్ గా గోల్డెన్ కలర్ లో ఉన్నప్పుడు తీసేయాలి. జంతికల పిండిలో ఏమేమి వేస్తారు? జంతికల పిండిలో బియ్య పిండి వేస్తారు. ఇంకా ఏమేమి వేస్తారండి ఇందులో? వదిలే అలా వదిలేయాలన్నమాట. అదేంటంటే ఎక్కువ దులపకండి, దులిపితే అది రాదు. ఇవి 2 ట్రై చేశాను, 2 ఫ్లాప్ అయ్యాయి. ఎందుకు? జంతిక కరెక్ట్ గానే వచ్చింది కదమ్మా. ఇది నేను చెప్పాను కదా స్వప్న, ఇది చాలా కష్టం, ఇది అందరికి రాదు. అదే గులాబ్ పూల చాలా టాలెంట్ ఉండాలి, చాలా డెలికేట్. ప్రతి గులాబ్ పూకి ముళ్ళు ఉంటుంది. అదేంటంటే చిన్న తేడా వచ్చినా రాదు. అది ఇందులో ఏమేమి వేస్తారు? మొత్తం స్వీట్, లైట్ స్వీట్, మైదా, మైదా పిండి, వరిపిండి, యాలకు పొడి వేస్తారు కొంచెం లైట్ గా, మంచి టేస్ట్. దీన్నే మనం రోజ్ కుకీస్ అని కూడా అంటాం. అవును కదా, బయట అంతా అమ్ముతారు కదా. కానీ ఇన్వెంట్ చేసింది అయితే రాజులు. అదే అవునా? ఆంధ్ర స్వీట్ అయితే ఆంధ్ర స్వీట్. ఈ గొప్ప విషయం నాకు తెలియదు. అవును. ఇంకా ఏమేమి చేస్తారు పిండి వంటలు? పులిహోర కూడా చేస్తారా మామూలుగా మీరు? పులిహార అంటే అది అలా రాజుల స్పెషల్ ఏం కాదు. పులిహార అంటే బ్రాహ్మణ స్పెషల్. ఇప్పుడు ఇది ఎక్కువ వేడెక్కకుండా ఇలా తీసి మనం ఏం చేయాలంటే ఇందులో వేసి గోరుమీటీలు కూడా రాజుల స్పెషల్ అంతే. అలా అప్పుడప్పుడు కుస్తీ పడుతూ ఉంటే ఏమండి నేను మీరు చేసినట్టు చేశాను, నాకు ఎందుకు రాలేదంటారు? అది ఇది వస్తే చాలా గ్రేట్. బాగానే వచ్చింది పాపం. అలా కొట్టినప్పుడు మాత్రం జాగ్రత్త, అలా పడినప్పుడు దాన్ని తీసి మళ్ళీ వేయాలన్నమాట. అదొక చిక్క. అది ఇంకా అవ్వలేదు కాబట్టి మళ్ళీ వేసారు. అది ఇప్పుడు రాజులు స్పెషల్ ఏంటంటే గోర్మీటీలు తెలుసు, నువ్వులతో ఉంటాయి. అవును, నేను అటే కూర్చుంటాను. పూతరేకులు. గోర్మీటియా? గోర్మీటి అంటే ఇలా మురిపీలు వాటిని ఉంటారు మీరు. గవ్వలు కదా, పెద్ద పెద్ద ఇంత ఉంటాయి కదా షుగర్ తోటి. అవును, వాటికి నువ్వులు అంటించి ఉంటాయి. ఓహో, అది చాలా కష్టం, చూడ్డానికి అలా ఉంటుంది. అది ఎవ్వరికి రాదు. ఇక్కడ మా దగ్గర ఉన్న కుక్ వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు మేము వేసిన మేమే తినచ్చా అండి? ఒకసారి రుచి చూద్దామని. ఇవ్వం. ఎస్పెషల్లీ ఆ మధ్యలో ఉన్నాయి చూసారు, ప్లేట్లో పెట్టి ఇవ్వమ్మా. ఇవి మాత్రం అసలు ఇవాళ కనువిప్పు కలిగించేలా చెప్పారు. ఏంటంటే ఆ అచ్చుని నూనెలో ముంచి తీయాలి, నూనెలో వేసాక ఒక 30 సెకండ్లు లేక తీసేయాలి, మళ్ళీ తీసి దాన్ని దులపాలి. రాకపోతే కింద వేసి దులపాలి. కాదు, ఇవి వస్తే కనుక గులాబీ చేయడం వస్తే కనుక చాలా పెద్ద డిగ్రీ తీసుకున్నట్టు. అవునా? చాలా. ఆ కన్సిస్టెన్సీ ఏదో చిన్న పొరపాటు జరిగితే ఇంక రాదు. వీళ్ళందరూ స్పెషలిస్ట్, చాలా బాగా చేస్తారు. మా టీం అందరూ చాలా స్పెషలిస్ట్. క్లియర్గా ఏ చేసినా చాలా బాగా చేస్తారు. చాలా బాగా, అసలు ఫెయిల్ అవడం ఉండదు. క్వాలిటీ అస్సలు మిస్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో అయితే రాము గారు పండక్కి వెళ్ళి వినాయకుడిని కూడా మట్టితో చేసుకుని తీసుకొచ్చేవారు. అలాగే సీతాఫలాలు అవి కొనుక్కొచ్చేవారు. పచ్చి సీతాఫలాలు, ముళ్ళకాయలు, తర్వాత వాటిని అంటారు పత్రి ఉంటుంది, పత్రి, అవన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. సో భీమవరంలో పెద్ద పండుగలు అంటే మనకి సంక్రాంతి కోడి పండుగలు అవి చాలా, దీపావళి కూడా చాలా పెద్దది. దీపావళికి దీపావళికి ఆ టపాసులు అన్ని ఇంట్లో తయారు చేస్తారు, ఇంట్లో మతాబులో చేస్తారు. ఇప్పుడు ఈ గోదావరి ఉంటుంది కదా, ఇక్కడ వదిలేస్తే అవతల గోదావరికి వెళ్తుంది. అన్ని ఆత్మనిర్భరే అంతేనా? అని మనమే చేసుకోవాలి. మళ్ళీ అంటే దొరుకుతాయి కానీ చేసుకోవడంలో బాగుంటుంది. సిమటపాకాయలను చేస్తారు ఇంట్లోనే, మందు తయారు చేసి చేసేవారు. అది అసలు ఎంత ఫ్యాసినేటింగ్ ఉంది. సో రాము గారు చేశారా చిన్నప్పుడు ఎప్పుడైనా? రాము మాంజా చేసేవాడు. మాంజా అది దాన్ని ఏమంటారు, గ్లాస్ పీసెస్ రుబ్బేసి చేతికి గ్లౌజ్ వేసుకుని అది దారానికి రాస్తే అది మాంజా. అయ్యో బాబోయ్, పతంగులు ఎగరేసేవారు సంక్రాంతికి అఫ్ కోర్స్. సో నవరాత్రికి ఇలా మనం చేసిన స్వీట్లు మనమే తింటాం. విజయ్ గారు, మీకోసం నేను స్పెషల్గా ఈ 2 నేనే వేశాను. ఓకే, అది చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ప్రొఫెషనల్గా ఉందో. చాలా బాగుంది. థ్యాంక్ యూ. తినండి మీరు. తప్పకుండా తింటాను, నువ్వు కూడా తిను. అదే ఫస్ట్ నువ్వు తిను, నువ్వు కష్టపడి వేసావు కదా. ఈ డిజైన్ వేరేగా వచ్చింది వేసింది చూడు. ఈ గరగర లేదు, ప్లెయిన్ వచ్చింది. అవును. సో మాకు కొత్త నేర్పించావు ఇప్పుడు నువ్వు. అదే ప్లెయిన్ ఎలా వేయాలంటే ప్లెయిన్ నేర్పించావు కాబట్టి ప్లెయిన్ కావాలా డిజైన్ కావాలా అడగ చెప్పండి నేను కస్టమర్ని. ఇది డిజైన్ మురుకు జంతికలు, ఇది కొంచెం ప్లెయిన్గా ఉంది అదనమాట. కానీ టేస్ట్ స్వప్న ఇన్వెంట్ చేసిన డిజైన్. ఇదేమో మాది శ్రీవశిష్టం. ఇప్పుడు గులాబీ తిని బాగుందా?
చాలా బాగుంది. కొత్తగా చాలా బాగుంది. ఇందులో కారంవి ఉంటాయి, తీపి ఉంటాయి. ఇది తీపి స్వీట్ కూడా ఇది లైట్ స్వీట్, కావాలంటే కారం. చాలా లైట్ స్వీట్ కాబట్టి హాయిగా ఒక కప్పు టీతోనో కాఫీతోనో అది తినొచ్చు. మీరు ప్రత్యేకంగా పూజలు ఏమైనా చేస్తారా? అమ్మవారికి నైవేద్యాలు పెడతారా? మేమా ప్రత్యేకంగా పూజలు కాదు, నైవేద్యం అయితే పెడతాం. ఏదో రోజు ఏదో ఒక ఐటెం చేసి నైవేద్యం పెడతాం. అందులో దశమి, విజయదశమి అంటే మీ పేరే ఉంది అందులో. విజయదశమిలో నా పేరు ఉంది కానీ విజయం ఎక్కడుంది? లేదు కదా. ఉందిగా, ఎక్కడుంది? విజయదశమి. విజయదశమి ఉంది కానీ నా పేర్లో విజయం ఎక్కడుంది? మీరు విజయ్ గారు కదా, పేరే విజయం లేదు కదా. మీరు ఇన్ని చేస్తున్నారు, మీకు విజయం లేకపోవడం ఏంటి? అది వాళ్ళ విజయం, వాళ్ళ కష్టం అంతా, అంతే టీం కష్టం. కానీ మా మరిది గారి కష్టం. రెసిపీ అంతా మాత్రం మీరే ఇస్తారు? నేనే ఇస్తాను. అంతే. ఎంత ఎంత పాళ్ళు వేయాలి, ఎంత వేయాలి ఏంటంటే నేనే ఇస్తాను. మామూలుగా వెన్నపూస అది వేస్తుంటారు కదా జంతికల్లో, నిజం అది? అంటే మనకి ఒకవేళ గుల్లగా అంటే కొంచెం బాగా ఎక్కువ క్రిస్పీగా రావాలంటే దాన్ని బట్టి నూనె కాసిపోయడము, లేకపోతే వెన్న వేయడం, రకరకాల ఐడియాలు ఉంటాయి. మా చెఫ్లు చెప్తారుగా ఇలా ఇస్తే బాగుంటుంది, అలా ఇస్తే బాగుంటుంది అంటే. ఇప్పుడు నాకు అన్నీ వచ్చు, నేను చేస్తాను, కానీ ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే మళ్ళీ వీళ్ళు ఉండాలి, మా టీం ఉండాలి. సో ఇప్పుడు ఈ వంటలన్నీ చేసిన తర్వాత మీరు ఆర్జీవి గారికి పంపిస్తారా? కొంచెం కొంచెం తింటారా? ఆర్జీవి గారు మళ్ళీ ఇంట్లో కూడా రానివ్వరు, ఇవన్నీ పంపించామంటే మనం. ఇవన్నీ ఇలాంటివన్నీ కాదు, బొబ్బట్లు, బూరెలు, బెల్లంగారులు అంటే పంపించడం కాదు, తను భోజనం చేసేప్పుడు ఉరకాల పెడతాం అనమాట, నైవేద్యం పెట్టినట్టు. అంతే. తను కూడా నైవేద్యం పెట్టినట్టు తినచ్చు, తినకపోవచ్చు, అంతే అంతే. ఆ విధంగా ఏంటిది వాళ్ళు వినాయక చవితి అంటే అవును రాములు వాళ్ళు వినాయక చవితి అంటే అనేసి కొంచెం తింటాడు. పండగకి ఎప్పుడు కొత్త బట్టలు అలవాటు విజయ్ గారు మీ ఇంట్లో? మా అమ్మ కుట్టించేది కొత్త బట్టలు. మా ఇంట్రెస్టే అది, కొత్త బట్టలు వేసుకోవచ్చు అని, తినచ్చు, కొత్త బట్టలు వేసుకోవచ్చు. దేవుడి మీద భక్తి ఎక్కడ ఉంది? ఇప్పుడు వస్తుంది పెద్దయ్యాక. ఇప్పుడు పెద్దయ్యాక వస్తుంది. పెద్దయ్యాక చిన్నప్పుడు స్వీట్స్ కోసం, కొత్త బట్టల కోసమే కదా. రాము గారు కూడా కొత్త బట్టలు, ఈ డ్రెస్సింగ్ అప్, పండగ స్పెషల్ డే అని అనుకునేవారా చిన్నప్పుడు? అదే అందరికి ఒకటే, స్వీట్లు తినచ్చు, కొత్త బట్టలు వేసుకోవచ్చు. దానికి అమ్మని ఎలా ఇంప్రెస్ చేయాలంటే పత్రి తీసుకొచ్చి, వినాయకుడిని తీసుకొచ్చి అమ్మకి ఇస్తే అమ్మ పూజ చేసి ఉండాలి పెడుతుంది. అదే ఇంట్రెస్ట్. అదే బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్. సో అయితే మీరు పూర్తిగా పెరిగింది భీమవరమేనా? మేమా లేదు, హైదరాబాద్, కానీ మా ఊరు భీమవరం కదా. అమ్మది, నాన్నగారిది భీమవరం, బాగా వెళ్ళి అక్కడ ఉండడం అంత అలవాటు. ప్లస్ మా అత్తగారు ఊరు సక్కనేటిపల్లి, రాజమండ్రి దగ్గర. మా అత్తగారు వాళ్ళందరూ స్పెషలిస్ట్. అవునా? ఇది మా మరిది గారు. అదే స్పెషలిస్ట్ అంటే వంటలన్నీ అదిరిపోతాయి. ఈ 9 రోజులు మీరు ఈ 10 రోజుల పాటు వెజిటేరియనేనా, నాన్ వెజ్ కూడా తింటారా? నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి, నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి. ఆ విధంగా అనమాట. ఆ విధంగా మాకు రాజులలో ఏంటంటే ఏదైనా ఎడితిరిగి నాన్ వెజ్ దగ్గరికే వస్తుంది. ఒకవేళ సపోజ్ ఇవాళ పూజ వెజిటేరియన్ వండుకోకూడదు, నాన్ వెజ్ వండకూడదు అంటే ముందు రోజు రాత్రి కంపల్సరీ, తర్వాత నెక్స్ట్ డే పొద్దున్నే కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్నది నోరూరుంచే పూతరేకులు. అండ్ ఇదేమిటంటే మన కబర్డ్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు అనుకుంటున్నారేమో, కాదు, ఇది బియ్యం పిండితో చేసిన చాలా అతి పల్చనైన రేకులు అన్నమాట. మధ్యలో ఏం పెట్టబోతున్నారు? నమస్కారం అండి. చాలా బాగుంది చూడడానికి, అంటే ఇలా కూడా తినేమంటే తినేస్తాం. ఏమేమి వేస్తారా? అవేమిటి? డ్రై ఫ్రూట్స్, రైట్. ఓకే. ఇదేమో బెల్లం పొడి. బెల్లం పొడిలో ఏంటి? ఏలకులు కలిపారా? ఇలాచి కలిపారు. ఓకే. బెల్లం పొడి ముందు వేయాలా? ముందు నెయ్యి వేయాలి. అలా తినేసేటప్పుడు కొంచెం ఈ ఆయిల్ ఒక్కసారి విజువల్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది. అంటే చాలా పుస్తకాలు చదువుతూ సీరియస్గా కళ్ళను పెట్టుకుని ఉంటాను అనుకుంటా ఇలా వంటల దగ్గర. కానీ నేను చేసేది ఇదే. నేను మామూలు హౌస్ వైఫ్ కదా, ఇదే పనిలో ఉంటాను. మామూలు హౌస్ వైఫ్ ఎప్పుడు అనకండి, హౌస్ వైఫ్ గొప్ప పని. మీరు ఇల్లు మొత్తం ఎలా చూసుకుంటారో నాకు చాలా మందికి తెలుసు. అండ్ ఇవాళ మిమ్మల్ని పండక్కి ముందు మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషం. అవునా, నేను కూడా షాక్ లో ఉన్నాను, ఇప్పుడే బయటకు వస్తున్నాను. మీరు ఒక ఎంపవర్డ్ ఉమెన్ ఒకలా చూస్తే. సో ఇప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నావు. దసరా నవరాత్రులు అంటే అమ్మవారిని చాలా మంది కొలుచుకుని ఇలా అమ్మవారి తత్వాన్ని పొందాలని చూస్తారు, అంటే అందరం ఆశీస్సులు పొందాలి అని. సో మీరేం చెప్తారు చూస్తున్న లేడీస్ అందరికీ? లేడీస్ అందరికీ ఏం చెప్తానంటే ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, వాళ్ళు ఏమనుకుంటే అది చేసుకోవాలి. ఇప్పుడు వంటలు చేసుకోవాలి, బయట పనులు చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి.